దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది కృంగిన స్థితిలో ఉన్నారు. కొందరు కుటుంబ సమస్యలను బట్టి కృంగిపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కొందరు ఆర్థిక ఇబ్బందులను బట్టి కృంగిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరికొందరు అనారోగ్య పరిస్థితులను బట్టి కృంగిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో వారు ఏమవుతారట? త్వరగా విడుదల పొందెదరు. దేవుని మనకి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు చాలామంది వారు తాము కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబ బిడ్డల భవిష్యత్తును బట్టి, లేకపోతే భర్త త్రాగుడులో మునిగి తేలుతున్న విధానాన్ని బట్టి, పిల్లల విచ్చడివిలి జీవితాన్ని బట్టి, లేకపోతే తాము కలిగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, అంతేకాదు శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితిని బట్టి, ఏంటి నా పరిస్థితి, ఏమైంది నా పరిస్థితి, దేవుడు ఏ దరికి నన్ను చేరుస్తాడు, ఈ స్థితిలో నుంచి నన్ను లేవనెత్తుతాడా, ఈ కృంగిపోయిన పరిస్థితి నా జీవితంలో నుంచి మారిద్దా, ఇంక అయిపోయింది నా పరిస్థితి, ఇంక నన్ను ఎవ్వరూ రక్షించలేరు, ఇంకెవ్వరు నా కుటుంబాన్ని కాపాడలేరు. ఇక అప్పుడు వచ్చే మాట ఏంది? చావే నాకు శరణ్యం, చావటం తప్ప మరి ఏది నాకు లేదు అని వాపోతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈడ కూర్చున్న మీలో కానీ, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారిలో కానీ ఎవరైనా ఈ స్థితిలో ఉన్నట్లయితే, కృంగిన స్థితిలో ఉన్నట్లయితే, దేవాది దేవుడు అంటున్నారు, వారు త్వరగా ఏమవుతారట? విడుదల పొందుతారు. త్వరగా విడుదల పొందుతారు. నువ్వు ఎవరిమైనా సరే, నీ స్థితి ఏదైనా సరే, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగి ఉన్నావో, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయావో, ఏ పరిస్థితులను బట్టి విసిగిపోయావో, ఇంకా నా వల్ల కాదు అని నువ్వు డిసైడ్ అయ్యావేమో, ఈ భర్తను భరించడం నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని కాపాడటం నా వల్ల కాదు, ఈ అనారోగ్యముల నుంచి నన్ను విడిపించేవారు లేరని నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది వాగ్దానంతో కూడినటువంటి వాక్యం. ఇది కృంగిన వారు త్వరగా విడుదల పొందుతారు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా విడుదల ఉన్నది నీకు. నువ్వు అనుకుంటున్నావు ఇంక అయిపోయింది నా పని, ఇంకా ఎవరి వల్ల కాదు అనుకుంటున్నావేమో, కానీ దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, కృంగిన నీ జీవితాన్ని ఆయన నిన్ను త్వరగా విడుదల కలిగించి నిన్ను ఉన్నత స్థితిలో నుంచి ఉన్నత స్థితికి హెచ్చించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనకేమో 1, 2, 3, 4 ప్రయత్నాలు చేస్తాం. ఈ ప్రయత్నాలలో మనం ఫెయిల్ అయిపోతే ఇక అప్పుడు మన తీర్మానం ఏంటంటే ఇక అయిపోయింది నా పని. నా బ్రతుకు ఇంతేనని చింతబోచుండగా, నా బ్రతుకు ఇంతేనని చింతబోచుండగా, అంతలోనే యేసు స్వామి మా ఊరొచ్చాడు. అమ్మ, అంతలోనే యేసు స్వామి మా ఊరొచ్చాడు. చెంగు పుట్టినంతలోనే బాగుపడితేని, యేసు చెంగు ముట్టినంతలోనే బాగుపడితేని. హల్లెలూయా. ఏమనుకుందామే, 12 సంవత్సరాలు
12 సంవత్సరాలుగా భయంకరమైన రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ కూడా ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఆమె ధనవంతురాలే, ఉన్న ఆస్తి అంతా ఆ రోగం కొరకు ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యం లేదు, ఇంట్లో డబ్బులు లేవు. ఇప్పుడు ఏమొచ్చింది? ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా స్వస్థత కలగలేదు. కాబట్టి ఏమంటుందామె? నా బ్రతుకు ఇంతే, ఇక నా పని అయిపోయింది అనుకున్న సమయంలో యేసు ప్రభు వారు ఆ ఊరికి వస్తున్నారనే విషయం తెలిసిందట. ఆ విషయం విన్నటువంటి మార్కు సువార్త 5:25 నుంచి చదివితే ఆ సంఘటన మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ వార్త విన్నదో ఆమె బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు. యూదుల ఆచారం ప్రకారం కడగానున్న స్త్రీ బయటికి వెళ్ళటానికి లేదు. కానీ ప్రాణాలకు తెగి ఎట్టయినా చస్తా, అలా వెళితే యూదులట రాళ్లతోటి కొట్టి చంపుతారట. కాబట్టి అలాగైనా చచ్చేదే, ఇలాగైనా చచ్చేదని ఒక ధైర్యం చేసింది. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. దొంగచాటుగా మనుషుల మధ్యలో సందు చేసుకొని దూరి ఎవ్వరికి తెలియకుండా ఆయన వస్త్రపు చింగును తాకింది. వెంటనే ఆమె రక్తధారలు కట్టాయి. దేవుని నమ్మని స్తోత్రము కలుగునగాక. నా బ్రతుకు ఇంతే అని చింతపోతా ఉన్నటువంటి ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ కృంగిన స్థితిలోంచి లేవనెత్తడమే కాదు, ఆమె సమస్యతో వచ్చింది, సంతోషంగా తిరిగి వెళ్ళింది. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. సమస్యతో వస్తావన్నదామె సంతోషంగా తిరిగి వెళ్ళింది. నువ్వు ఏ సమస్యతో ఈ దేవుని మందిరానికి పరిశుద్ధాలయానికి వచ్చావో, సమస్యతో వచ్చిన నిన్ను సంతోషంగా సాగనంపే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. తప్పక నీకు విడుదల కలిగిద్ది, నీ కృంగిన స్థితిలోంచి విడుదల కలిగిద్ది.